వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు దగ్గర విశ్వేశ్వరపురానికి సంబంధించిన ఒక మహిళ ఒక దారుణానికి పాల్పడింది. తనకి పుట్టిన నవజాత శిశువుని, బిడ్డని వేడినీళ్ళలో ఉడికించి చంపేసింది. ఎస్, తనకి 27 సంవత్సరాలు ఉంటాయి. మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భర్తకి ఉద్యోగం పోవడంతో అతను మద్యానికి బానిసయ్యాడు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఉన్నాయి. ఇదే టైంలో ఆ భర్తని వదిలిపెట్టి ఈమె పేరెంట్స్ దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఆమె అంటే వచ్చిన టైంలో ఈమె కొంచెం గర్భవతిగా ఉంది. నెలలు నిండకుండానే ఆ బిడ్డ పుట్టడంతో తనకి ఏ ఒక్క లోపాలు ఉంటాయని, బిడ్డ కూడా సరిగా లేడని, ఎప్పుడు కూడా ఆ బిడ్డకి పాలు ఇమ్మంటే ఇవ్వకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా చేసేది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఆమెకి మతి స్థిమితం లేదు. అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఆమెకి మతి స్థిమితం కూడా సరిగ్గా లేదంటూ కూడా చెప్తున్నారు. మరి మతి స్థిమితం లేనప్పుడు ఒక చంటి పాప ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ బిడ్డని చంపేసిన తర్వాత వీళ్ళు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు, మతి స్థిమితం లేదని. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ తీసుకుని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్యన జరుగుతున్న ఈ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కావచ్చు, వీళ్ళు చేసిన పాపాలకి నిజానికి దేవుడు శిక్ష ఇలాంటి నవజాత శిశువులకి, పిల్లలకి వేస్తున్నారు. నిజంగా అనేవాళ్ళు, పిల్లలు చేసిన పాపాలు పెద్దలకు వస్తాయి, పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయి. కాదు, పెద్దలు చేసిన పాపాలే పిల్లలకు వస్తాయి. సో అది నిజం అనిపిస్తుంది. నిజంగా ఇటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తుంటాయి. అసలు ఆ తల్లికి అసలు మనసు ఎలా ఒప్పిందో. చిన్న బిడ్డ ఇంతే ఉంటారండి. నవజాత శిశువు అంటే ఇంతే ఉంటారు. నా అరచేయంత ఉంటారేమో. జస్ట్ అలా చేతులతో వెతుకుంటూ వాళ్ళు జస్ట్ మెదులుతూ ఉంటారు. ఆకలేస్తే పాలు సరిగ్గా ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటారు అంతే, చిన్న గొంతుతో. అలాంటి బిడ్డను అసలు వేడినీళ్ళలో ఉడికించి చంపడం ఏంటి నాకు అర్థం కావాలి నిజంగా. వేడినీళ్ళలో ఉడికించి ఆ తల్లికి అసలు మనసు ఎలా వచ్చిందో. అంటే అతను భర్త దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఆమె సెపరేట్ కావాలనుకుంది కాబట్టి ఈ రకంగా పాల్పడింది అని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటి వివాహేతర సంబంధాలని, ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? మీరు కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. అలాగే రీసెంట్గా కేరళలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు. లీవింగ్ రిలేషన్ అంట. ఇద్దరు కలిసి ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు తాగారు, తిరిగారు, ఎంజాయ్ చేశారు, శారీరకంగా కూడా కలిశారు. తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. చదువుకున్నారు, బుద్ధుండక్కర్లా. ప్రతి చోట కూడా అంటిస్తున్నారు కదా గోడల మీద, సేఫ్టీ వాడండి అని. మరి వీళ్ళకి ఏం కావాలో, ఏం ఎంటర్టైన్మెంట్ కావాలో తెలియదు. మాత్రం తప్పు చేశారు, మళ్ళీ తప్పు మీద తప్పు చేశారు. ఒక్కరినే కాదు, ఇద్దరు బిడ్డలు చంపేసింది ఒక మహిళ. ప్రసవించిన కొన్ని సెకండ్లలోనే ఆ బిడ్డల గొంతు కోసి చంపేసింది కేరళలో ఒక మహిళ. ఇది రీసెంట్ గానే వచ్చింది. దీని గురించి మా ఛానల్లో ఇంతకుముందు మేము చెప్పడం కూడా జరిగింది, ఆమె ఏ రకంగా పాల్పడింది అనేది. పైగా వాళ్ళు భార్యాభర్తలు కాదు, లివింగ్ రిలేషన్, అంటే ఒక లవర్స్ అన్నమాట, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? ఆ మహిళని ఏం చేయాలంటారు? తప్పు చేసిన అలాంటి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఏం చేయాలంటారు? 2 సార్లు పుట్టిన ఒకసారేమో గొంతు కోసి చంపేస్తుంది, ఇంకొకసారేమో ఊపిరి ఆడకుండా చంపేస్తుంది. చంపేసిన డెడ్ బాడీస్ అన్నింటిని కూడా తీసుకెళ్లి ఒక నిర్మానుష్యమైన ప్రాంతాన్ని తీసుకెళ్లి కప్పిపెట్టింది. వాళ్ళ హస్బెండ్ అడిగి నిలదీసే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ హస్తికలు తీశారు. ఆ హస్తికలో ఆ హస్బెండ్ ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాడు, నా భార్య ఇంకో ఇట్లాంటి ఇది చేస్తుంది సార్ అని. పెళ్లి చేసుకోమంటే నిరాకరించింది. దాని తర్వాత ఆమెపై కోపం వచ్చి అతను వాళ్ళ భార్య, అదే ఆ గర్ల్ ఫ్రెండ్ని పట్టించాడు. ఇలాంటి ఒకట కేరళలో జరిగింది. సో ఇక్కడ కూడా అంటే దీనికి అసలు ఏం చెప్పాలో నాకైతే మాత్రం అర్థం కావట్లేదు. అంటే రాను మనుషులందరూ కూడా రాక్షసుల్లా తయారవుతున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా హనీమూన్లో ఇట్లా తీసుకెళ్లి చంపేస్తున్నారు. ఇట్లా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకొని సొంత
తల్లిదండ్రులను కూడా చంపేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. రీసెంట్‌గా ఇది ఇది చాలా ఘోరమైన ఘటన అసల. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడొద్దు అనిపిస్తుంది కానీ తెలియాలి. అంటే ప్రవర్తన ఎంత వరకు ఉంది, ఎంత మించిపోయిందనేది. జస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు అలా వెళ్లారంతే. ఆహ్, వేడి నీళ్ళు పెట్టిన తర్వాత ఆ బిడ్డని తీసుకెళ్ళి అందులో పడేసింది. చంటి పాపలు అసలు తట్టుకుంటారా? అసలా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. ఈ మహిళని ఏం చేయాలంటారు? ఇలాంటి మహిళల్ని ఏం చేయాలంటారు? అసలు వీళ్ళకి ఎలాంటి సెక్షన్‌లు పెట్టి కేసులు నమోదు చేస్తున్నా ఇవి ఆగట్లే. సో గైస్, చూసారు కదా! ఇది కర్ణాటకలో జరిగింది. భర్త మద్యానికి బానిసైపోతే ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయి గర్భం దాల్చి ఇంటికొచ్చింది. మతిస్థిమితం కోల్పోవడం వల్ల బిడ్డని చంపేసిందని చెప్తా ఉన్నా. ఇది నమ్మాలా? మీరు నమ్ముతారా? మీరేమనుకుంటున్నారనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.